18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తరువాత తులారాశిలోకి జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కేవలం ఒక గురుగ్రహమే కాదండి, రవి కూడా మారుతున్నాడు, కుజుడు కూడా మారుతున్నాడు, శుక్రగ్రహ ప్రభావం కూడా మారుతుంది. చాలా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహస్థితిగతులు రాశులు మారుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా గురుగ్రహం మార్పు వల్ల జరిగేటువంటిది ఏంటి? తులారాశి వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఎలా? భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి తులారాశి వారికి అనుకూలంగా ఉండడం, షష్టమ శని అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా లాభకేతు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా యోగిస్తూ ఉండడం, ఈ కారణం చేత నల్లేరు మీద నడకల అన్నట్టుగా ఉండిపోయింది ఈ యొక్క తులారాశి వారికి. ఒక్కసారి జీవితంలో ఒక కుదుపులు, అంటే వెళ్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది? వెళ్తున్నటువంటి బండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడి స్టార్ట్ చేస్తాం కదా, అలాంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది. దశమ గురుడు ఎప్పుడైతే వచ్చాడో, ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది, సందేహం లేదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. ముఖ్యంగా అధికారుల యొక్క దండన, అంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో కాస్త నిరాసక్తత, ఆసక్తి లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా ఇతరుల యొక్క పనుల వల్ల మీరు కొంత నష్టపోతారు, కీర్తిని కోల్పోతారు. చెయ్యని పనికి, చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి నగదుతో సంబంధించి వ్యాపారం, అంటే ఇప్పుడు అన్నీ నగదుతోనే అవుతాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో క్యాష్ కౌంటర్, అంటే ఆ క్యాషియర్ నగదుతో లింక్ ఉంటుంది. ఇలా మీ జీవితంలో నిత్యం నగదుతో సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి వ్యక్తులు, ఫైనాన్స్ వ్యాపార రంగస్తులు కావచ్చు, లేకపోతే ఈ బిల్ కౌంటర్ దగ్గర కూర్చునే వ్యక్తులు కావచ్చు, ఇలా నగదుతో సంబంధ బాంధవ్యాలు జరుపుకునేటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీ చేతిలోంచి నగదు జారిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఈ సమయంలో, ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరికైనా మీరు అప్పు గనక ఇస్తే అది తిరిగి రాదు.